సరిపడా సిబ్బంది కూడా ఉండాలి కదా. ఇప్పుడు తినడానికి పోయి రాగానే మళ్ళీ పేషెంట్ని ఎవరు చూసుకోవాలా? మీ దగ్గర అంత సిబ్బంది ఉన్నారా? అది కూడా చూసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు సెలైన్ పెడతారు, నర్స్ వచ్చి చెప్తుంది ఇది అయిపోగానే నాకు చెప్పాలంటది. అర్థమైందా? ఇక మనం చెప్పినా కూడా సరైన టైం కాడికి రారు. గవర్నమెంట్ హాస్పిటల్లో అదే ఉంటుంది. కొంతమంది పేషెంట్లు అటెండర్లు వాళ్ళే తీసుకుంటారు. ఇది ఇది ఉన్న విషయాన్ని చెప్తున్నాను, నేను ప్రత్యక్షంగా చూసినాం కాబట్టి చెప్తున్నాను. మరి ఆ సిచ్యువేషన్ నుంచి కూడా బయటపడాలి. అంటే ఆ పేషెంట్ అటెండరు ఆ పేషెంట్ దగ్గర నుంచి బయటికి వెళ్తే ఏం కాదులే, నర్సు ఉన్నారు, ఇంకెవరైనా చూసుకుంటారనే ఒక భరోసాని వాళ్ళకి కల్పించాలి. ఫస్ట్ మీరు చేస్తున్నటువంటి తీసుకున్న నిర్ణయం మంచిదే. ఎందుకంటే అక్కడ హైజెనిక్గా ఉండాలి. పేషెంట్ పక్కన తిన్నదంతా ఆడబడేసి ఆగమాగం చేస్తే దానివల్ల పేషెంట్స్కే నష్టం, ఇన్ఫెక్షన్ సోకుతుంది. బాగానే ఉన్నది, కానీ మిగతా విషయాల్లో కూడా పరిగణలోకి తీసుకోవాలి. తినడానికి పోయి రాగానే మళ్ళీ పేషెంట్ని ఎవరు చూసుకోవాలా? మీ దగ్గర అంత సిబ్బంది ఉన్నారా? అది కూడా చూసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు సెలైన్ పెడతారు, నర్స్ వచ్చి చెప్తుంది ఇది అయిపోగానే నాకు చెప్పాలంటది. అర్థమైందా? ఇక మనం చెప్పినా కూడా సరైన టైం కాడికి రారు. గవర్నమెంట్ హాస్పిటల్లో అదే ఉంటుంది. కొంతమంది పేషెంట్లు అటెండర్లు వాళ్ళే తీసుకుంటారు. ఇది ఉన్న విషయాన్ని చెప్తున్నాను, నేను ప్రత్యక్షంగా చూసినాం కాబట్టి చెప్తున్నాను. మరి ఆ సిచ్యువేషన్ నుంచి కూడా బయటపడాలి. అంటే ఆ పేషెంట్ అటెండరు ఆ పేషెంట్ దగ్గర నుంచి బయటికి వెళ్తే ఏం కాదులే, నర్సు ఉన్నారు, ఇంకెవరైనా చూసుకుంటారనే ఒక భరోసాని వాళ్ళకి కల్పించాలి. ఫస్ట్ మీరు చేస్తున్నటువంటి తీసుకున్న నిర్ణయం మంచిదే. ఎందుకంటే అక్కడ హైజెనిక్గా ఉండాలి. పేషెంట్ పక్కన తిన్నదంతా ఆడబడేసి ఆగమాగం చేస్తే దానివల్ల పేషెంట్స్కే నష్టం, ఇన్ఫెక్షన్ సోకుతుంది. బాగానే ఉన్నది, కానీ మిగతా విషయాల్లో కూడా పరిగణలోకి తీసుకోవాలి.